హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫ్రైడే ఉప్పు దీపం ఎలా పెట్టుకుంటాను నేను అనేది చూపిస్తానన్నమాట. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, అప్పుడు చూసేయచ్చు. ఈరోజు ఫ్రైడే అండి. నేనైతే ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పెట్టుకోవచ్చు అనమాట, మన వీలుని బట్టి. ఇంతకుముందు అయితే నేను ఈవినింగ్ కూడా పెట్టుకునేదాన్ని అనమాట. మార్నింగ్ ఒకవేళ టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్సెస్ అని, బ్రేక్ఫాస్ట్ అని ఇదంతా ఉంటుంది కదా, స్కూల్కి పోయే పిల్లలు ఉంటే నేనైతే అలాగే మార్నింగ్ కుదరినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ చేసుకునేదాన్ని అనమాట. ఈరోజు మార్నింగ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఏంటంటే పిల్లలకి క్యారీ పెట్టేసి ఫుడ్ కూడా లంచ్ బాక్స్ పెట్టేసేసి క్యారియర్స్ ఫ్రీగా ఉందన్నమాట ఈరోజు. అందుకని ఈరోజు ఉప్పు దీపం పెట్టుకుందామని అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఏమిటంటే మనం ఉప్పు వేసుకోవడానికి ఒక ప్రమిద తీసుకోవాలన్నమాట, పెద్దది, కొంచెం బిగ్ సైజు. దాంట్లో ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పసుపు అంతా పట్టించేసుకొని తర్వాత మనము ఏదైతే దీపం వెలిగించుకోవడానికి ఒత్తి వేసుకోవడానికి ఒక ప్రమిదని, అలాగే దాని కింద మళ్ళీ ఒకటి పెట్టుకోవడానికి ఇంకొక ప్రమిదని పెట్టుకొని దానిలోకి అంతా ఇట్లా పసుపు కుంకుమ అంతా నీట్గా పెట్టుకొని బాగా అలంకరించుకోవాలన్నమాట ప్రమిదల్ని. చూసారు కదా, ఇలా అయితే నేను కుంకుమ అంతా ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఏంటంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది పెట్టుకుంటే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని అయితే కాదనమాట. ఇది మన మనసుకి ప్రశాంతంగా ఉండటానికి, మనం ఇప్పుడు ఏదైనా దేవుడి గదిలో ఏదైనా ఒకటి అలంకరణ చేసినప్పుడు అట్లే చూసుకుంటూ ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా. నేను కూడా అంతే అనమాట. ఏదైనా ఒక దీపం పెట్టినప్పుడు, ఒక పూజకి ఏదైనా డెకరేషన్ కానీ అలంకరణ కానీ చేసినప్పుడు అట్లే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా. నేను కూడా అలాగే ఇట్లా దీపం అయితే నేను వెలిగించుకుంటూ ఉంటానన్నమాట. వీలున్నప్పుడల్లా అయితే ఇట్లా ఉప్పు దీపం వెలిగించుకుంటాను. తర్వాత ఏంటంటే చాలామందికి ఉన్న డౌటే అనమాట, ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి అనేసి. తర్వాత మనము ఈ ఉప్పు దీపంని ఫ్రైడే అంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదే ప్రమిదలోనే మళ్ళీ ఆయిల్ అయిపోతుండగానే మళ్ళీ వేసేసుకుంటూ ఈ ఫ్రైడే మొత్తం అంతా తెల్లవారి సాటర్డే వరకైనా వెలిగించుకోవచ్చు అనమాట. నేనైతే అట్లే నూనె వేస్తూ ఉంటానన్నమాట. సాటర్డే మార్నింగ్ వరకు వెలుగుతూ ఉంటుంది. తర్వాత అది కొండెక్కిన తర్వాత ఏం చేస్తానంటే నేను ఆ ఉప్పుని ఒక ప్రవహించే నీళ్ళల్లో కానీ, లేదంటే ఇంకా టెంకాయ చెట్టు ఉంటే గన ఆ టెంకాయ చెట్ల మొదట్లో వేస్తే గన నీళ్లు వేసి ఆ ఉప్పులో వేస్తే చాలా మంచిదంట. మనకి టెంకాయ చెట్లు వీలు లేనప్పుడైతే ఇట్లా ఏదైనా పారే నదిలో వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే అట్లే చేస్తాను. మీకు ఇది నెక్స్ట్ ఈ ఉప్పుని ఎట్లా చేస్తాననేది కూడా మీకు వీడియోలో చూపిస్తానమాట. నేనైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నానమాట. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. మనం వీలు చూసుకొని ఒక్కసారైనా ఇట్లా చేసుకున్నాం అనుకోండి, అదొక పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. నేనైతే నాకు తోచినంతలో నేను ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. మీరు కూడా ఎవరైనా ఇలాగే చేసుకోవాలనుకుంటే చేసుకోండి, దాంట్లో తప్పు ఏం లేదు. మనం ఏం చేస్తున్నాము మహా అంటే దీపం వెలిగిస్తున్నాం అంతేగాని దేవుడికి ఇంకా వేరేది ఏది చేయట్లేదు కదా. నేనైతే చూసారు కదా ఇలాగైతే చేసుకున్నానమాట నా ఉప్పు దీపంని. ఇలా చూసారు కదా. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే కన్నా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.